తాజాంశాన్ని చూస్తున్నాం. షేక్పేటలోని కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి హరిరామ్ ప్రస్తుతం ఈఎన్సీ కూడా ఉన్నారు. సో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. షేక్పేటలో ఉన్నటువంటి ఆదిత్య టవర్స్ లో ఆయన నివాసం ఉంటున్నారు. సో అక్కడ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన గతంలో కూడా విజిలెన్స్ కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఏసీబీ అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ సోదాలు చేస్తారు. దీనంతా కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు ఆధ్వర్యంలో ఈ సోదాలంతా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కేవలం ఆయన ఇంటితో పాటు ఇక్కడ మరొక కార్యాలయంలో కూడా సోదాలు అవుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇంతవరకు లొకేషన్ అంటే ఎక్కడ చేస్తున్నారు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సో ఈ మొత్తం ఒకసారిగా ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఆయన ఎండీగా ఉన్నటువంటి హరిరామ్ ఇంట్లో సోదాలు కొంచెం కలకలం రేపాయి. అయితే ఇప్పుడు గజ్వేల్ ప్రాంతం ఈఎన్సీ బాధ్యతలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, రుణాలు విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సో ఆయన భార్య కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏసీబీకి కొంత వచ్చినటువంటి సమాచారం ఆధారంగా దాంతోపాటుగా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కొన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొంత ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగా సోదాలు చేస్తారు. సోదాల్లో కనుక ఏమైనా ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా కనిపిస్తే కనుక దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. గత గంటన్నర అంటే ఉదయం 5:30 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయాన్నే అక్కడికి చేరుకుని ఆ వ్యాలీకి చేరుకుని ఆయన ఇంట్లో ఉన్నట్టు ఆదిత్య టవర్స్ ఉన్నటువంటి ఆయన నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఒక ప్రకటన వెలువరించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ సోదాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆదిత్య టవర్స్ లో సోదాలు చేస్తారు. దాంతో పాటుగా ఇక్కడ జలసౌదలో కూడా ఈ సోదాలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్యాలయం కూడా అక్కడ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈ కార్యాలయంలో కూడా కొన్ని డాక్యుమెంట్లు పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు చూస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ దర్యాప్తు అంటే ఈ సోదాలంతా ముగిసిన తర్వాత డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఏసీబీ ఉన్నతాధికారులు దీని మీద ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. సోదాలు కొనసాగుతున్నాయి మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ధన్యవాదాలు నాగార్జున.